నమస్తే అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ టు ఎనాజిక్ కంగన్ వాటర్ అండి. ఇది లైఫ్ చేంజింగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఈ వీడియో పూర్తిగా ఎండ్ అయ్యేలోపు మీకు ఈ వీడియో యొక్క ఇంపార్టెన్స్ అనేది అర్థమవుతది. ఓకేనా? సో, పూర్తిగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం నా యొక్క ఛానల్ ఎవరైతే చూస్తున్నారో, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు నచ్చితే ఇంకో నలుగురికి ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? అయితే మనము టాపిక్‌లోకి వెళ్దాం. మరి ఏంటి టాపిక్ అంటే, మనం తాగే నీరు గురించి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అండి. మనం ప్రతిరోజు కనీసం ఒక 2-4 లీటర్ల వాటర్ తాగుతాం గదా! మరి ఆ వాటరు ఎలాంటి క్వాలిటీలో ఉండాలి అనే దాని గురించి ఈ వీడియోలో ఉంటుంది. అయితే వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు. కొంచెం చూడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో ద్వారా లభిస్తుంది. ఓకేనా? మన శరీరం ఈ విధంగా తయారవుతుందండి. ఆటంతో మొదలుకుంటే మాలిక్యూల్, మైక్రో మాలిక్యూల్, ఆర్గానిల్, సెల్స్, టిష్యూ, ఆర్గాన్ సిస్టమ్, ఆర్గానిజం. అంటే ఈ ఈ లెవెల్‌లో మన బాడీ అనేది తయారవుతుంది. అయితే ఈ బాడీ మెయింటైన్ చేయడానికి ముఖ్య పాత్ర పోషించేది సెల్స్ అండి. ఈ సెల్స్ అనేది మన శరీరంలో 37.2 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. 37 లక్షల కోట్ల సెల్స్‌తో మన బాడీ నిర్మాణమై ఉంటుంది. మన బాడీలో సెల్స్ తగ్గాయంటే హెల్త్ ఇష్యూస్ అనేది వస్తా ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి, డాక్టర్ లైనస్ పౌలింగ్ అని చెప్పేసి ప్రపంచంలోనే ఇప్పటి వరకు 2 టైమ్స్ నోబెల్ ప్రైజ్ తీసుకున్న వాళ్ళలో ఈయన ఒకరు. ఇతనేం చెప్తున్నారంటే, ఒక మనిషి ఆరోగ్యం మూడిటి మీద డిపెండ్ అయి ఉంది. ఆ మూడింటిలో ఒకటి హెల్తీ హెయిర్, రెండోది హెల్తీ ఫుడ్, మూడోది హెల్తీ వాటర్. సో, డిసీజ్ ఫ్రీ లైఫ్ ఒక మనిషి 120 సంవత్సరాలు జీవించగలడు. ఇవి 3 న్యాచురల్‌గా ఉండగలిగితే అని చెప్పారు. దానికి అతనికి 2 టైమ్స్ నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అంటే చూడండి, ప్రపంచంలోనే 2 టైమ్స్ నోబెల్ ప్రైజ్ తీసుకున్న వ్యక్తి ఒక మనిషి జీవితకాలం 120 సంవత్సరాలు జీవించగలడు. దానికి కారణం న్యాచురల్ హెయిర్, న్యాచురల్ ఫుడ్, న్యాచురల్ వాటర్ అని చెప్తా ఉన్నాడు. అందుకే ఇప్పుడు నేను చెప్పేదేంటంటే, మీరు ఆలోచించండి. నేను చెప్పేదానికంటే మనం పీల్చే గాలి న్యాచురల్‌గా ఉంది అంటారా? మనం తినే ఫుడ్ న్యాచురల్‌గా ఉంది అంటారా? మనం తాగే నీరు న్యాచురల్‌గా ఉంది అంటారా? ఇప్పుడు మనం ఉన్న సమాజంలో. ఈ 3 న్యాచురల్‌గా ఉన్నాయంటే నేను చెప్పేది మీకు అవసరం లేదండి. ఈ వీడియో చూడాల్సిన పని లేదు. ఈ 3 న్యాచురల్‌గా లేవు అని మీకు అనిపిస్తే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అందుకే నేనేమంటున్నానంటే, చేంజ్ యువర్ వాటర్, చేంజ్ యువర్ లైఫ్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే. ఒకప్పుడు మనకు వెదర్ అనేది ఈ విధంగా న్యాచురల్‌గా ఉండేదండి. ఎక్కడ చూసినా కూడా పచ్చని పంట పొలాలు కావచ్చు, అడవి ప్రాంతాలు కావచ్చు, చెట్లు ఇదంతా న్యాచురల్‌గా ఉండేది. ఎక్కడ చూసినా మనకు క్లియర్‌గా మనకు దూర ప్రాంతం కూడా క్లియర్‌గా కనిపించేది. ఇప్పుడు దూర ప్రాంతం అంత పొగ మంచులాగా కనిపిస్తా ఉంటది. అది ఏ టైంలో చూసినా. అంటే విపరీతమైన పొల్యూషన్ అనేది పెరిగిపోయింది. ఈ పొల్యూషన్ నేచర్‌లో మనం ప్రస్తుతం జీవిస్తా ఉన్నాం. అవునంటారా? కాదంటారా? సో, ఈ పొల్యూషన్ అనేది మనకు ఇక్కడ చూడండి, చదవండి ఇక్కడ. వైరస్ వేస్ ఆఫ్ ఎసిడిక్ ఎయిర్ ఇంపాక్ట్ టు అవర్ బాడీ అని అంటుంది. ఎసిడిక్ నేచర్‌లో ఉన్న ఎయిర్ మనం పీల్చుకుంటే సో, వైరస్‌లు పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. తర్వాత గాలి అనేది పూర్తిగా కంప్లీట్‌గా పొల్యూటెడ్ అయిపోయింది. అది మనకు తెలిసిన విషయమే. చాలా సార్లు టీవీలలో, వార్తలలో, పేపర్‌లలో కూడా వచ్చాయి. తర్వాత మనం తినే ఫుడ్డు, ఆహారం ఏదైతే ఉందో ఒకప్పుడు న్యాచురల్‌గా పండించేవాళ్ళు. ఎటువంటి పెస్టిసైడ్ లేకుండా. సో, న్యాచురల్ ఫార్మింగ్ చేసుకొని ఏ రోజు కూరగాయలు ఆ రోజు తెచ్చుకొని వండుకొని తినేవాళ్ళు. ఈరోజు పెస్టిసైడ్ లేనిది కూరగాయలు లేవని చెప్పొచ్చు. ఇది నిజమంటారా? కాదంటారా? పెస్టిసైడ్ లేనిది కూరగాయలు లేవు. మరి అవి తెచ్చుకొని మనం తెచ్చిన రోజే మనం వాడుతున్నామంటే, పంట పొలం నుంచి అదొచ్చి ఒక 1 ఆర్ 2 డేస్ పడుతుంది. అక్కడి నుంచి మనం తెచ్చుకొని ఫ్రిడ్జ్‌లో 1 ఆర్ 2 డేస్ పెడుతున్నాం.
ఆ తర్వాత మనం వండుకుంటున్నాం. అంటే ఒక 4-5 డేస్ తర్వాత మనం వండుకోగలుగుతున్నాం. అంటే న్యాచురల్‌ని మొత్తం కోల్పోయిన తర్వాత అప్పుడు మనం వండుకొని తింటున్నాం. ఇది వాస్తవం. ఎవరు గూడా కాదు అనడానికి లేదు. అయితే మరి వాటర్ ఒకప్పుడు ఇటువంటి వాటర్ మనం తాగేవాళ్ళమండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు మినిమమ్ 30 సంవత్సరాల ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఎన్విరాన్మెంట్‌లో పెరిగినారు. వాళ్ళకన్నీ గుర్తున్నాయి. మీరు గూడా ఆ నేచర్‌లో ఉన్నారు. సో, వాగులో నీలో, లేదా చెరువులో నీలో, కాలువలో నీలో, బోరు బావిలో నీలో, లేదంటే బోర్‌లో నీలో ఈ విధంగా ఓకే. సో, బోర్‌లో నీళ్ళు లేదంటే మనం ఏదైనా చేలల్లోకెళ్ళి పని చేసినప్పుడు చెల్లమెల్ల కొట్టుకొని వాటర్ కూడా తాగిన రోజులున్నాయి. అటువంటి వాటర్ తాగినప్పుడు మనం చాలా ఆరోగ్యంగా ఉన్నాం. అవునా కాదా? ఓకే. మరి ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్ ఏంటంటే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన పొల్యూషన్ పెరిగిపోవడం వల్ల వాటర్ అంతా కూడా కంటామినేషన్ అనేది జరిగింది. అంటే టోటల్‌గా పూర్తిగా నాశనం అయిందని చెప్పొచ్చు మన భాషలో. అంటే తాగడానికి పనికి రాకుండా పోయింది. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇటువంటి వాతావరణం. ఇప్పుడు చూడండి ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోవడం, ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలు, కెమికల్స్ అన్నీ పెరిగిపోవడం, గ్రౌండ్ వాటర్‌లో కలవడం. ఈ ప్లాస్టిక్ ప్రపంచమంతా ఉంది. అవునా కాదా? మీ ఊర్లో లేదు, మా ఊర్లో లేదని చెప్పడానికి లేదు గదా! మారుమూల ప్రాంతాలకెళ్ళినా గూడా అక్కడ మీరు చుట్టుపక్కల విలేజ్ చుట్టుపక్కన చూస్తే మనకు ఇటువంటి ఎన్విరాన్మెంట్ కనిపిస్తది. అంటే ఆ ప్లాస్టిక్ అంతా గూడా మనకు చెరువులలో కలిసి, ఆ వాటర్‌లో కలిసి, ఆ వాటర్‌లోని మన గ్రౌండ్ వాటర్‌లో గూడా చేరుతుంది. దాంతో పాటు మనకు ఇప్పుడు రైతులు వాడే పెస్టిసైడ్ ఏదైతే ఉందో గడ్డి మందులు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో, విపరీతమైన కెమికల్స్ అన్నమాట. ఆ వాటర్ అంతా గూడా మనకు గ్రౌండ్‌లో కలిసి, గ్రౌండ్ వాటర్‌లో కలిసి ఆ వాటర్ విషాన్ననేది మనం గూడా తాగుతున్నాం. అందుకని ఈరోజు మనం ఏం చేసామంటే ఇక్కడ చూడండి చిన్న ఎగ్జాంపుల్. భూగర్భ జలాలు విషపూరితం. ఇది నేను చెప్పేది కాదండి. భూగర్భ జలాలు విషపూరితమని మనకు సెంట్రల్ నుంచే వీళ్ళు పార్లమెంట్ కేంద్రం చెప్పిన విషయాలని చెప్పేసి ఇక్కడ మీరు చదవచ్చు. భూగర్భ జలాలు విషపూరితం. పార్లమెంట్‌లో కేంద్రం చెప్పిన విషయాలు. షాక్‌కు గురి చేస్తున్న ఈ జలాల నాణ్యత క్షీణిస్తుందని రాజ్యసభలో కేంద్రం అంగీకరించింది. గణాంకాల ప్రకారం ప్రస్తుతం మనం తాగుతున్న నీరు విషపూరితమని దాదాపు అన్ని రాష్ట్రాలలో చాలా జిల్లాలలో భూగర్భ జలాల్లో విషపూరిత లోహాలున్నాయని వెల్లడవుతుంది. ఇది పేపర్ స్టేట్మెంట్. ఓకే. ఇది 2000 లాస్ట్ ఇయర్‌లో వచ్చిన పేపర్ స్టేట్మెంట్. మరి మనం ఏం చేస్తున్నామంటే ఫిల్టర్ చేసుకొని ప్యూరిఫై చేసిన వాటర్ మనం ఆర్ఓ వాటర్‌ని తాగుతా ఉన్నాం. ఇది చాలా మంచి నీళ్ళు. అసలు ఈ వాటర్ తాగితే చాలా మంచిదనే ఉద్దేశంతో సో, ఈ ఈ ఈ రకంగా మనం వాటర్ అనేది తాగుతా ఉన్నాం. కొన్ని ప్లాంట్లు పెట్టేసి మనం రకరకాల బబుల్స్‌లో కొనుక్కొని తాగుతా ఉన్నాం. కొన్ని డబ్బులున్న వాళ్ళు మళ్ళీ రోజేం తెచ్చుకుంటాంలే అని చెప్పేసి ఇటువంటి ఆర్ఓ సిస్టమ్‌లు పెట్టుకొని, డొమెస్టిక్ యూనిట్ పెట్టుకొని, ఇంట్లోనే పెట్టుకొని తాగుతా ఉన్నారు. బయటకెళ్ళినప్పుడు మనం రకరకాల బ్రాండ్ల పేరుతో రూ. 20 చొప్పున బాటిల్ పెట్టి కొని తాగుతున్నాం. అవునా? మరి ఈ బాటిళ్ళ గురించి ఒక సినిమా కూడా రావడం జరిగింది. చాలామంది చూసున్నారు. కొంతమంది చూడకపోయి ఉండొచ్చు. అయితే మరి ఈ వాటర్ సురక్షితమా? అంటే అది మనకు తెలిసో తెలియకో మనకు తాగుతున్నాం గానీ, ఈ వాటర్ గురించి పరిశోధన చేసేవాళ్ళు చెప్పేదేంటంటే, ఈ వాటర్ ఏది గూడా సురక్షితం కాదు. దీనివల్లనే అనారోగ్య సమస్యలు విపరీతంగా వస్తాయని వాటర్ గురించి తెలిసిన వాళ్ళు చెప్తా ఉంటారు. చూద్దాం మరి వాటర్‌లో ఎలా ఉందనేది చూద్దాం. ఇటువంటి పేపర్ స్టేట్మెంట్‌లో మీరు చాలానే చూసుంటారు. ఓకే. డబ్బాలో గబ్బు నీళ్ళు. డబ్బాలో గబ్బు నీళ్ళు శుద్ధమా? వ్యర్థమా? మంచి నీళ్ళే తాగుతున్నారా? మీరు తాగేది శుద్ధ జలమేనా? ఆర్ఓ నీరు సురక్షితం కాదు. సో, ఇటువంటి చాలా పేపర్ స్టేట్మెంట్లు చాలా సార్లు వచ్చే ఉన్నాయి. మరి వాటర్‌లో మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే మినరల్స్ అనేది కావాలండి. మన శరీరానికి మినరల్స్ కావాలి. మనం ఎంత ఆహారంతో తీసుకునేది వచ్చినా కూడా మనకు వాటర్‌లో గూడా కొన్ని మినరల్స్ ఉంటాయి. ఆ మినరల్స్ అనేది కావాలి. ఆ మినరల్స్‌ని టెస్ట్ చేసే మీటరు మీకు కుదిరితే ఇది అమెజాన్‌లో దొరుకుతది. టీడీఎస్ మీటర్ అని అంటారు దీన్ని. తెచ్చుకొని మీరు తాగే నీటిలో టెస్ట్ చేసుకోండి. ఈ టీడీఎస్ అనేది చూడండి దీన్ని పీపీఎం అంటారండి. టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్. సో, ఈ టీడీఎస్ ఇంత ఉందనుకోండి. సో, ఎంత ఉంటే ఎంత పర్సెంటేజ్‌లో మనకు ఈ మినరల్స్ ఉన్నాయనేది అర్థం. ఇప్పుడు చూడండి మినిమమ్ 50 టీడీఎస్ ఉందనుకోండి. లాక్స్ ఎసెన్షియల్ మినరల్స్ అంటే దానిలో ఎటువంటి మినరల్స్ లేవు అని అర్థం. 50 నుంచి 150 వరకు ఉందంటే యాక్సెప్టబుల్ అంటే
పర్వాలేదు, కొద్ది వరకు మనకు వాడుకోవచ్చు అని అర్థం. తర్వాత 150 నుంచి 300 వరకు ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఎక్సలెంట్ ఆర్ గుడ్. ఓకే. సో అబోవ్ 500 అనేది మనకు అసలు తాగడానికి పనికొచ్చే వాటర్ కాదు. ఎందుకంటే సాల్ట్ హార్డ్నెస్ ఎక్కువగా ఉంటుంది. అయితే మనం మరి ఈ టీడీఎస్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వాటర్లో గుడ్ మినరల్స్ ఉంటాయి, బ్యాడ్ మినరల్స్ ఉంటాయి, అవునా కదా? సో మినరల్స్ అంటే ఇప్పుడు ఒక 150 నుంచి 300 మధ్యన ఉంది, 400 మధ్యన ఉంది. అయితే మేము తాగే నీళ్ళు చాలా మంచి నీళ్ళు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా. అయితే దానిలో మరి హెల్దీ మినరల్స్ ఏమున్నాయి, ఎసిడిక్ మినరల్స్ ఏమున్నాయి, సో తాగడానికి ఏది పనికొస్తుంది, ఏది పనికిరాదు అనేది సో మనకు తెలియాలి కదా. సో మరి ఆ వాటర్ ఎటువంటి వాటర్ మనం తాగుతున్నాము అనే దాని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. సో ఇది WHO వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్. డిసీజ్ అండ్ ఎర్లీ డెత్ ఈజ్ మోర్ లైక్లీ టు బీ సీన్ విత్ ద లాంగ్ టర్మ్ డ్రింకింగ్ ఆఫ్ డిజిటల్ వాటర్, రివర్స్ ఆస్మోసిస్ సిస్టమ్ వాటర్. సో మనము రెగ్యులర్గా ఇందాక చెప్పాం కదా, బాటిల్ వాటర్ ఏదైతే తాగుతున్నామో మనం రెగ్యులర్గా వాటర్ తాగితే ఎర్లీ డెత్ వస్తుంది అని చెప్పేసి ఈ యొక్క సమాచారం. తర్వాత సో ఆర్ఓ ప్యూరిఫైయర్ల నిషేధానికి 2 నెలల్లోగా నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి కేంద్రం కూడా కోరుతూ ఉంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే. సో మరి వాటర్ యొక్క ఇంపార్టెన్స్ మనం చూసినట్టయితే వై వాటర్ సో ఇంపార్టెంట్ అంటే మన బాడీలో 70 to 80% వాటరే ఉంటుంది, అవునా? సో మన బ్రెయిన్లో 75% వాటర్ ఉంటుంది, బ్లడ్లో 83% వాటర్ ఉంటుంది, హార్ట్లో 79% ఉంటుంది, లంగ్స్లో 80% ఉంటుంది, 94% ఉంటుంది, బోన్స్ 22% ఉంటుంది, లివర్ 72% ఉంటుంది, మజిల్ 75% ఉంటుంది, కిడ్నీ 83% వాటర్ ఉంటుంది. సో ఈ వాటర్ మనం క్వాలిటీ వాటర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, సో మనం క్వాలిటీ వాటర్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రొటెక్ట్ అవర్ బాడీ సెల్స్, మన బాడీలో ఉన్న సెల్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే మన బ్యాలెన్స్ అవర్ బాడీ ఎన్విరాన్మెంట్, టోటల్గా మన బాడీని ఒక ఎన్విరాన్మెంట్ని బ్యాలెన్సింగ్లో ఉంచుతుంది. రీఛార్జ్ అవర్ బాడీ సెల్స్, సో మన బాడీ సెల్స్ని ఎప్పటికప్పుడు యాక్టివ్ చేస్తూ ఉంటుంది, రీఛార్జ్ చేస్తూ ఉంటుంది. సో దాంతోపాటు ఇంకా చాలా పనులు చేస్తూ ఉంటుంది. అందుకే వాటర్ గురించి తెలుసుకుందామని చెప్పాను. అయితే ఇక్కడ కంగన్ వాటర్ ఎందుకు తాగాలి అని చెప్పినట్టయితే, ఇక్కడ చూడండి మనకు వరల్డ్లో కొన్ని చోట్ల బెస్ట్ వాటర్ అనేది దొరుకుతూ ఉంటుంది. దాన్ని మిరాకిల్ వాటర్ అని కూడా పిలుస్తారు. అయితే ఇది న్యాచురల్ గుడ్ వాటర్, హెల్దీ వాటర్ అని చెప్పొచ్చు. సో దీన్ని రీసెర్చ్ చేశారు 1952లో. సో ఇది 1000 years రికార్డ్స్ అనేది ఉంది. సో మిరాకిల్ వాటర్ అని చెప్పేసి ఎందుకు పిలుస్తారంటే, ఇక్కడ చూడండి 5 చోట్ల ఉన్నది. ఎందుకు పిలుస్తారంటే కామన్గా ఇక్కడ ఉన్న వాటర్లలో కామన్గా 3 ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయండి. ఒకటి మెక్సికో, రెండోది వచ్చేసి ఫ్రాన్స్, మూడోది వచ్చేసి ఇండియా, నాలుగోది వచ్చేసి జర్మనీ, ఐదోది వచ్చేసి జంజం వాటర్, మక్కా. అయితే ఇక్కడ చూడండి ఈ 3 ప్రాపర్టీస్ ఏంటి అంటే, ఒకటి యాంటీ ఆక్సిడేషన్ యాక్టివ్ హైడ్రోజన్, రెండవది ఆల్కలైనైజేషన్, మూడోది వచ్చేసి మైక్రో క్లస్టర్ అండ్ ఆక్సిజన్ రిచ్ అనమాట. సో ఈ 3 ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, సో ఇవి హెల్దీ నేచర్ని కలిగి ఉంటాయి, ఒక మనిషి ఆరోగ్యంగా జీవించడానికి బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి సో ఈ ఎనాజిక్ అనే కంపెనీ 1974లో స్టార్ట్ అయిన కంపెనీ అండి. సో రీసెంట్గా వచ్చిన కంపెనీ కాదు, 50 సంవత్సరాల కంపెనీ. సో ఎనాజిక్ క్రియేట్స్ ద మిరాకిల్ వాటర్ అని అంటున్నారు. సో సైన్స్ అండ్ టెక్నాలజీని వాడుకొని వీళ్ళు మిషన్స్ అనేది తయారు చేయడం జరిగింది. సో ఈ మిషన్లో నుంచి వచ్చే వాటర్ని కంగన్ వాటర్ అని పిలుస్తారు. ఈ మిషన్లో నుంచి వచ్చే వాటర్ ఎలా క్రియేట్ చేశారు అంటే, సైన్స్ అండ్ టెక్నాలజీని వాడుకొని మనకు నేచర్లో వాటర్ ఏ విధంగా అయితే ప్యూరిఫై అవుతుందో, ఉరుములు మెరుపులు జరిగినప్పుడు సముద్రాల మీద, నదుల మీద, చెరువుల మీద మీరు ఆ ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ఆ లైటింగ్కి ఆ ఎలక్ట్రాన్స్ ఏదైతే ఉంటుందో దానికి సో వాటర్లో ఉన్న బ్యాక్టీరియా అట్లాంటిదంతా చనిపోయి వాటర్ అంతా ఫ్రెష్గా ఉండడానికి సో సపోర్ట్ చేస్తుంది. అంటే చేపలు కూడా జీవించడానికి కూడా సపోర్ట్ అవుతుంది. అట్లానే సో ఈ మిషన్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ జరుగుతుంది, ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ జరుగుతుంది. దీనిలో ఎటువంటి కెమికల్ ఉండదు. సో ఫైనల్ దీనిలో కొన్ని వచ్చే వాటర్లో యాంటీ ఆక్సిడేషన్, మైక్రో క్లస్టర్, ఆల్కలైనిటీ అనేది వస్తుంది. సో ఈ 3 ప్రాపర్టీస్ అనేది లైవ్గా డెమో చేసి చూపెట్టాలండి. ప్రజెంట్ నేను డెమో చేసే స్థితిలో లేను కాబట్టి జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వగలుగుతున్నాను. ఓకే. సో మరి యాంటీ ఆక్సిడేషన్ అంటే ఏంటి అంటే, హెల్తీగా ఉండేదాన్ని యాంటీ ఆక్సిడేషన్ అంటారు, పాడైపోయిందని ఆక్సిడేషన్ అంటారు. సో మనం ఏదైనా సరే హెల్తీగా ఉండేదాన్ని తీసుకోవాలనుకుంటామా, పాడైపోయిందాన్ని తీసుకోవాలనుకుంటామా? హెల్తీగా ఉండేదానే తినాలి అనుకుంటాము, తాగాలి అనుకుంటాం, అవునా కదా?
పాడైపోయిన దాన్ని తినాలి, తాగాలని మనం ఎప్పుడు కూడా అనుకోము. చిన్న ఎగ్జాంపుల్ చూడండి. సో ఒక యాపిల్ ఉందండి. యాపిల్ మనం కట్ చేసామనుకోండి, ఎంతసేపట్లో ఖరాబ్ అవుతుంది? కొన్ని నిమిషాలలో బ్లాక్నెస్ అనేది వస్తూ ఉంటుంది, పాడవుతూ ఉంటుంది. అంటే దానిలో ఉన్న ఏజింగ్ అనేది కోల్పోతూ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఏజింగ్ అనమాట. సో దాన్ని కోల్పోతూ ఉంటుంది, అవునా? అలాగే టమాటో ఉంది. కొద్ది రోజులు మనము చెట్టు నుంచి తెంపిన తర్వాత ఒక వారం రోజులు పెడితే ఏమవుతుంది? ఈ రకంగా కుళ్ళిపోతుంది. ఐరన్ కూడా మనం తయారు చేసినప్పుడు ఇలా ఉంటుంది. మనము మట్టిలో ఎండకు వానకు వేసినప్పుడు ఏమవుతుంది? ఈ విధంగా టోటల్గా తుప్పు పట్టిపోతుంది, అవునా? మరి ఇవన్నీ కూడా మనకు పాడవుతున్నాయా లేదనేది కంటికి కనిపిస్తుంది కదా. మరి వాటర్ ఏ రోజైనా పాడైందా లేదనేది ఎలా కనిపిస్తుంది, అవునా? సో వాటర్ కూడా పాడవుతుందండి. ఓన్లీ 1 డేలోనే పాడవుతుంది అంటున్నారు. కేవలం 24 గంటల్లోనే ఫ్రెష్ వాటర్ పాడవుతుంది అంటున్నారు. సో అది ఎలా పాడవుతుంది అనేది తెలుసుకోవడమే ఈ యొక్క సబ్జెక్టు. కాబట్టి సో చూడండి, చిన్న ఎగ్జాంపుల్, యాంటీ ఆక్సిడేషన్ ఇందాక మనం చూసాం. ఇవన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. వీటి పాడవడానికి ఒక రీజన్ ఉంది. మరి వాటర్ ఎలా పాడవుతుంది అని చెప్పేసి మీరు అనొచ్చు. సో వాటర్ కూడా సేమ్ అదే రకంగా పాడవుతుంది. అయినప్పుడు మన బాడీలో ఉండే సెల్స్ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు యాపిల్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే ఉంచామనుకోండి, ఇంకొక 4 రోజులు పని చేస్తుందండి. కట్ చేసామనుకోండి ఏమవుతుంది? సో రస్టింగ్ అనేది ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. అంటే దానిలో ఉన్న ఎసిడిక్ నేచర్ అంతా పెరుగుతూ ఉంటుంది, హెల్దీ నేచర్ అంతా కోల్పోతూ ఉంటుంది. అలాగే మన బాడీలో నార్మల్ సెల్ అనేది ఈ విధంగా ఉంటుంది, కణం. సో దీనికి ఇది ఎలా పాడవుతుంది అంటే ఫ్రీ రాడికల్స్ వల్ల ఇవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. మన బాడీలో ఉండే కణాలు అంటే టెన్షన్స్ కానీ, ప్రెషర్ కానీ, మనం ఎక్కువ మొబైల్ వాడడం కానీ, ఎక్కువ టీవీలు చూడడం కానీ, ఎక్కువ లైటింగ్ చూడడం కానీ, విపరీతంగా చెప్పాలంటే ఇప్పుడు కాఫీలు, టీలు, మనం తినే ఫుడ్లో వచ్చే కెమికల్స్, ఇవన్నీ కూడా మనకి ఫ్రీ రాడికల్స్ అనమాట. మన ప్రమేయం లేకుండా కూడా వస్తాయి. ఇప్పుడు మనం బయటికి వెళ్ళినా కూడా గాలిలో వచ్చే ఫ్రీ రాడికల్ విపరీతంగా మన బాడీని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. అట్లా వచ్చే ఫ్రీ రాడికల్ వల్ల మన బాడీలో ఒత్తిడి పెరిగి సెల్స్ అనేది డ్యామేజ్ అవుతూ వస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్, యాపిల్ ఎలా పాడవుతుందో సెల్స్ అనేది కూడా పాడవుతూ ఉంటుంది. మరి సెల్స్ పాడవకుండా ఉండాలి. ఎగ్జాంపుల్ ఇవన్నీ కారణాలు అనమాట, ఒక్కటని కాదు. సో ప్రతీది కారణమే. మన బాడీలో ఉన్న సెల్స్ డ్యామేజ్ అవ్వడానికి ఫ్రీ రాడికల్స్ అనేది మన బాడీని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మన బాడీలో ఉన్న టిష్యూ డ్యామేజ్ అవుతుంటుందో టోటల్ మన బాడీ అనేది దెబ్బతింటూ ఉంటుంది. దెబ్బతిన్నప్పుడు ఏం జరుగుతుందంటే రకరకాల హెల్త్ ఇష్యూస్ అనేది వస్తూ ఉంటాయి. చూడండి, హార్ట్ అటాక్, స్కిన్ ఎలర్జీస్, కిడ్నీ ప్రాబ్లమ్స్, జాయింట్స్ ప్రాబ్లమ్స్, లంగ్స్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతినడం కావచ్చు, బ్లడ్ విజల్స్ కావచ్చు, మల్టీ ఆర్గన్ కావచ్చు, కంటి చూపు తగ్గడం కావచ్చు. సో బీపీలు, షుగర్, ఇవన్నీ కూడా రావడానికి రీజన్ ఏంటి అంటే మన బాడీ ఆక్సిడేటివ్ స్ట్రెస్లోకి వెళ్ళడమే ముఖ్య కారణం. అయితే ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్లోకి వెళ్ళకుండా మరి ఏం చేయాలి అంటే హాస్పిటల్స్కి వెళ్ళి డాక్టర్ సజెషన్ తీసుకొని గుప్పెడు మెడిసిన్ మింగితే తగ్గుతుంది, లేదంటే తగ్గదు. లేదంటే న్యాచురల్ ఫుడ్ తింటే కొద్ది వరకు కంట్రోల్ చేయొచ్చు. న్యాచురల్ హెయిర్ పీల్చుకుంటే కొద్ది వరకు కంట్రోల్ చేయొచ్చు. న్యాచురల్ వాటర్ తీసుకున్నా కూడా కొద్ది వరకు కంట్రోల్ చేయొచ్చు. అయితే మరి వాటర్ తీసుకుంటే 100% కంట్రోల్ చేయొచ్చు అనే సబ్జెక్టు ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఎనర్జిక్ కంగన్ వాటర్, చేంజ్ యువర్ హెల్త్, చేంజ్ యువర్ లైఫ్. ఇప్పుడు మరి వాటర్ పాడైందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? ఒక యాపిల్ కట్ చేసిన తర్వాత పాడైందా లేదనేది మన కంటికి తెలుస్తుంది. ఎనీ ఫ్రూట్స్ ఏదైనా సరే, తినేది ఏదైనా సరే, అది మనం తినడానికి పనికి వస్తుందా లేదా అనేది మన కంటికి కనిపిస్తుంది. అంటే ఫ్రెష్గా ఉంటే తింటాం, లేకపోతే తినలేం. అలాగే మరి వాటర్ కనిపిస్తుందా అంటే కనిపించదు. కాబట్టి ఇది ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ అంటారండి, ఓఆర్పి. ఇది యూనివర్సల్ చార్ట్ అండి. సో సబ్జెక్టులలో మనం చదువుకుంటే సబ్జెక్టులలో కూడా ఈ సబ్జెక్ట్ ఉంటుంది. దీని గురించి మీరు స్టడీ చేయొచ్చు. ఇది మైనస్ రీడింగ్ కలిగి ఉంటే కనుక, మనం ఒక మీటర్ ఉంటుందండి. ఆ మీటర్ ఆ మిషన్లో వాటర్లో పెట్టినప్పుడు మనకు మైనస్ రీడింగ్ చూపిస్తుంది, అలాగే ప్లస్ రీడింగ్ కూడా చూపిస్తుంది. మైనస్ రీడింగ్లో ఉంటే మనకు ఆరోగ్యం అనమాట, ప్లస్ రీడింగ్లో చూపిస్తే అది అనారోగ్యం. సో ఇక్కడ చూడండి, చాలామంది స్పోర్ట్స్ డ్రింక్స్, ట్యాప్ వాటర్, మున్సిపల్ వాటర్ కావచ్చు, సో తర్వాత సోడాస్, ఆర్ఓ వాటర్, ఇవన్నీ కూడా ప్లస్ రీడింగ్ని కలిగి ఉంటాయి. సో సి విటమిన్ ట్యాబ్లెట్స్, గ్రీన్ టీ కావచ్చు, ఫిష్ ఆయిల్స్ కావచ్చు, కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కావచ్చు, కంగన్ వాటర్, ఇవన్నీ కూడా
మైనస్ రీడింగ్ని కలిగి ఉంటాయి. ఇక్కడ చూడండి ముఖ్యంగా 0 నుంచి మైనస్ ఉంటుంది, 0 నుంచి ప్లస్ ఉంటుంది. 0 నుంచి మైనస్లో 1-2 పాయింట్లు మైనస్ ఉన్నా కూడా అది ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పొచ్చు. 0 నుంచి ప్లస్లో 1-2 పాయింట్స్ ఉన్నా కూడా అది అనారోగ్యం అని చెప్పొచ్చు. మీకు మైనస్లో ఎంత పెరిగితే అంత అనారోగ్యం, మైనస్లో ఎంత పెరిగితే అంత ఆరోగ్యం, ప్లస్లో ఎంత పెరిగితే అంత అనారోగ్యం. అదొకటి మీరు గుర్తుంచుకోండి. దీనికి సంబంధించిన వీడియోలు మీరు గూగుల్లో యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా వస్తాయి. ఓకే, మరి నార్మల్ వాటర్ ఏదైతే రీడింగ్ ఉంటుందో ఆ రీడింగ్ ప్రకారం మనం చూసినట్టయితే, సో నార్మల్ వాటర్ ఇవన్నీ కూడా మనకు ప్లస్ రీడింగ్ కలిగి ఉన్నప్పుడు, సో 1 లీటర్ వాటర్ తాగితే ఎంతైతే యాంటీ ఆక్సిడెంట్స్ వస్తుంది అనేది ఇది కౌంటింగ్లో ఉంటుంది. ఎలక్ట్రాన్ చార్ట్ యాజ్ పర్ 1 లీటర్ ఓఆర్పీ అనమాట. 1 లీటర్ వాటర్ తాగితే ఎంత ఎలక్ట్రాన్స్ మన బాడీలోకి వెళ్తుంది అనేది ఈ చార్ట్ అనమాట. అలాగే కంగన్ వాటర్ తాగితే ఎంత వెళ్తుంది అనేది కూడా ఈ వీడియోలో చూడొచ్చు. ఓకే, అంటే ఈ చార్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఎంత మైనస్ వచ్చింది, ఎంత క్వాంటిటీలో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలోకి వెళ్తాయి అనేది. సో కంగన్ వాటర్కి నార్మల్ వాటర్కి డిఫరెన్స్ ఏంది, ఈ యొక్క చార్ట్ గురించి మీరు తెలుసుకోవాలంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసి చూడొచ్చు. అందుకే చేంజ్ యువర్ వాటర్ చేంజ్ యువర్ లైఫ్ అని చెప్పేది. 1 గ్లాస్ కంగన్ వాటర్ తాగితే ఎంతైతే బెనిఫిట్ వస్తుందో ఈక్వల్ టు 16 గ్లాసుల గ్రీన్ టీతో సమానం, ఈక్వల్ టు 1 కేజీ బ్లూబెర్రీస్తో సమానం, 5 కేజీ బ్రోకలీస్తో సమానం. లేదు 1.5 లీటర్ వాటర్ మనం తాగితే ఎంతైతే యాంటీ ఆక్సిడేషన్ ఇవన్నీ వస్తాయో 45 పాలకూర కట్టలతో సమానం, 38 క్యారెట్లతో సమానం, 756 బనానాస్తో సమానం, 516 యాపిల్స్తో సమానం, 3.7 కిలోల గుమ్మడికాయతో సమానం, 1.5 లీటర్ వాటర్ ఈక్వల్ టు వీటితో సమానం అనమాట. సో మరి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే, క్యాన్సర్ బారిన పడకుండా ప్రొటెక్ట్ చేస్తుంది, గుండె జబ్బులు రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది, స్లో డౌన్ ఏజింగ్ ప్రాసెస్ అంటే మన ఏజింగ్ అనేది పెరగకుండా చేస్తుందండి. సో చిన్న వయసులోనే అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం గురించి సో మనకి ఇది సపోర్ట్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్ ఇలా అనమాట. సో ఇతను వచ్చేసి కంపెనీ యొక్క CEO ఇరోనారి యోషిరో, ఇతను వచ్చేసి బిజినెస్ అడ్వైజర్. సో వీళ్ళిద్దరు ఏజ్ చాలామంది డిఫరెంట్ ఉంటుంది అనుకుంటారు, అంటే చూడడానికి అలా కనిపిస్తున్నారు కానీ వాళ్ళిద్దరు ఏజ్ కూడా ఒకటే అండి. సో ప్రజెంట్ 83 సంవత్సరాలు వాళ్ళిద్దరు కూడా. ఎందుకు ఈ చేంజెస్ కనిపిస్తుందంటే, యాంటీ ఆక్సిడేషన్ గోస్ టు డిలే ఏజింగ్ ప్రాసెస్ అనమాట. అంటే వారి యొక్క ఏజింగ్ అనేది ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది తగ్గించడం జరిగింది. అంటే హెల్దీ నేచర్ని పెంచడం వల్ల సో లాంగ్ లైఫ్ అనేది కొద్ది రోజులు లైఫ్ అనేది పెరుగుతుంది. సో న్యాచురల్ వాటర్ మన బాడీ న్యాచురల్గా ఉండడం వల్ల మన ఇప్పుడు 50 సంవత్సరాలు జీవించేవాడు ఒక 60-70 సంవత్సరాల వరకు జీవించగలడు ఆరోగ్యంగా. ఓకే, చిన్న ఏజ్లో అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఓకే, సో మన బాడీ యొక్క pH చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఎసిడిక్ నేచర్ అంటే ఇదండి, ఆల్కలైన్ నేచర్ అంటే ఇది. మన బాడీ ఎప్పుడైనా సరే 6.8 నుంచి 7.5 9.5 వరకు మనకు pH అనేది మన బాడీకి అవసరం. ఎందుకంటే ఇక్కడ చూడండి ప్యాంక్రీస్ వచ్చేసి 8.3 ఉంది మ్యాక్సిమం. సో మినిమం వచ్చేసి 6.9 నుంచి ఉంది చూడండి. ఇక్కడ 6.9 నుంచి 8.3 వరకు మన బాడీ యొక్క pH అనేది మెయింటైన్ చేయాలి. కాబట్టి సో ఇంత pHలో ఉన్న వాటర్ని మనం మన బాడీకి ఇవ్వాలి. అయితే ఈరోజు మనం ఇచ్చే వాటర్ అంత ఈ pH ఉంటుంది అంటే 2-3 pH ఉంటుంది. అంటే ఎసిడిక్ నేచర్, యాసిడ్ నేచర్ ఎక్కువగా ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు అనేవి తలెత్తుతూ ఉంటాయి. ఓకే, సో ఒకప్పుడు న్యాచురల్ ఫుడ్ తినేవాళ్ళం, ఈరోజు అంతా పెస్టిసైడ్ ఫుడ్, కెమికల్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఓకే, మనం పుట్టింది ఆల్కలైన్ నేచర్లో పుడుతున్నాం, మనం చనిపోయేటప్పుడు మాత్రం ఎసిడిక్ నేచర్లో చేస్తున్నాం. సో ఇది మనం అందుకే ఈ కంగన్ వాటర్ తాగడం వల్ల ఏం జరుగుతుందంటే, సో పూర్వస్థితి అంటే మనం ఏదైతే న్యాచురల్గా పుడుతున్నామో న్యాచురల్గానే చావాలి. అంటే ఆల్కలైన్ నేచర్లో పుట్టినప్పుడు ఆల్కలైన్ నేచర్లోనే చావాలి. అనారోగ్య సమస్యలు వచ్చి చనిపోవడం కరెక్ట్ కాదు. పెద్దలు కొంతమంది ఉంటారు, వాళ్ళు 100% వాళ్ళు జీవించగలుగుతారు, న్యాచురల్గా పుట్టి న్యాచురల్గా పెరిగి న్యాచురల్గానే వాళ్ళకు ఎటువంటి హాస్పిటల్స్ తిరగకుండానే న్యాచురల్గానే చనిపోతూ ఉంటారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉంది అంటే, ఎప్పుడైతే గర్భసంచిలో తల్లి గర్భంలో ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మొదలుకుంటే ఇంకా పుట్టేంత వరకు మెడిసిన్సే, పుట్టిన తర్వాత మెడిసిన్సే, ఎండ్ అయ్యేంత వరకు కూడా మెడిసిన్. అంటే విపరీతమైన కెమికల్స్ని మనం వేసి మన శరీరాన్ని పెంచుతున్నాం. అది కరెక్ట్ కాదు, దానికి చాలా దూరంగా ఉండాలి మనం. ఓకే, సో ఎసిడిక్ నేచర్ ఉన్న వాటర్ తీసుకుంటే ఏమవుతుంది అంటే సిక్నెస్ ఉంటుంది, స్ట్రెస్ అండ్ ఏజింగ్ ఉంటుంది, సో నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి,
సో ఎప్పుడు కూడా మనము ఏదో ఒక టెన్షన్లో కానీ సో మన బాడీ సపోర్ట్ చేయనప్పుడు సో రకరకాల సిక్నెస్తో మనం బాధపడుతూ ఉంటాం. ఆల్కలైన్ నేచర్లో ఉంటే మనము ఆరోగ్యంగా ఉంటాం, హెల్తీగా ఉంటాం. సో పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. తర్వాత స్ట్రెంగ్త్ అండ్ యూత్గా కూడా ఉంటాం. సో 100కి 100% ఆరోగ్యంగా జీవిస్తామని చెప్పొచ్చు. ఓకే. సో చాలామంది మాకేం ప్రాబ్లమ్స్ లేవండి అంటారు. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్లలో ఏ ఒక్క ప్రాబ్లమ్ ఉన్నా కూడా మీ బాడీ ఎసిడిక్ నేచర్లో ఉంది అని అర్థం. అదొకటి మీరు చూసుకోండి. సో ఇతను వచ్చేసి చూడండి, డాక్టర్ హొట్టో ఎన్రేజ్ వెన్బర్గ్. సో నోబెల్ ప్రైజ్ గ్రహీత. ఇతను ఎసిడిక్ నేచర్లో క్యాన్సర్ అనేది వస్తుంది, ఆల్కలైన్ నేచర్లో క్యాన్సర్ అనేది రాదు అని ఇతను చెప్పడం ద్వారా అతనికి నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. వెన్ యువర్ బాడీ ఈజ్ పిహెచ్ ఆల్కలైన్, నో ఇల్నెస్, నో డిసీజ్ అని అంటున్నారు. ఓకే. సో మరి మన పిల్లలని మనం చాలా ఎంతో ఇష్టంగా ప్రేమిస్తూ ఉంటాం. మరి మన పిల్లలకు మనం ఎటువంటి వాటర్ ఇస్తున్నాం అనే దాని మీద కూడా ఒకసారి ఆలోచించండి. సో మంచి ఫుడ్ ఇస్తున్నామా, మంచి వాటర్ ఇస్తున్నామా, మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నామా? ఆస్తులు మాత్రం ఎంతంటే అంత సంపాదించవచ్చు, ఇవ్వచ్చు. కానీ ఆరోగ్యాన్ని మాత్రం సంపాదించి ఇవ్వలేమండి. ఈ యొక్క డివైస్ మీ ఇంట్లో పెట్టుకుంటే మీ పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకే. సో దీనిలో మైక్రో క్లస్టర్ అని చెప్పేసి ఉంటుంది. ఈ మైక్రో క్లస్టర్ అనేది చాలా క్లస్టర్గా ఉంటాయి. సో క్లస్టర్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఈజీగా అబ్జర్ప్షన్ జరగడం కావచ్చు. తర్వాత డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండొచ్చు. న్యూట్రిషన్స్ అబ్జర్ప్షన్ మనం తినే ఆహారంలో వచ్చే న్యూట్రిషన్స్ని మన బాడీకి సో అబ్జర్ప్షన్ చేయడంలో కావచ్చు. డిటాక్సిఫికేషన్ మన బాడీలో ఉన్న వ్యర్థాలని సో వెంటనే క్లీన్ చేయడం కావచ్చు. మెటబాలిక్ ఎఫిషియన్సీ కావచ్చు. సెల్యులర్ కమ్యూనికేషన్ మన బాడీలో ఉన్న సెల్స్ని, మన బ్రెయిన్లో ఉన్న సెల్స్ని యాక్టివ్ చేయడంలో కావచ్చు. సో నార్మల్ వాటర్ కంటే కంగన్ వాటర్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఓకే. సో ఎగ్జాంపుల్ ఇదనమాట. ఓకే. సో ఇది బ్లడ్ టెస్ట్ అండి. బిఫోర్ కంగన్ వాటర్, ఆఫ్టర్ 12 minutes కంగన్ వాటర్ సెల్స్, మన బాడీలో ఉన్న సెల్స్, బ్లడ్లో ఉన్న సెల్స్ ఈ విధంగా ట్రావెల్ చేస్తూ ఉన్నాయి. ఇలా ఉంటే మనకు అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు మనకు అనారోగ్య సమస్యలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఓకే. సో తర్వాత డివైస్ అనేది ఇలా ఉంటుందండి. దీనిలో మొత్తం 7 టైప్ ఆఫ్ వాటర్ వస్తుంది. సో బటన్స్ ఉంటాయి. ఈ బటన్స్కి వచ్చేసి మనం ఏ బటన్ నొక్కితే వాటర్ అనేది వస్తుంది. మనకు 2.5 pH ఎసిడిక్ వాటర్తో స్టార్ట్ చేస్తే 6 pH, 7.5 pH, 8.5 pH, 9 pH, 9.5 pH, 11.5 pH వరే వాటరు వస్తుంది మనకు. దీనిలో మనము ఎక్కువగా వాడుకునేది ఏంటంటే 8.5 to 9.5 వరకు మనం వాడతాం. సో మిగతావి మనం చాలా తక్కువగా వాడదాం. ఓకే. సో మనం ఈ కంగన్ వాటర్ తాగడం వల్ల ఏం జరుగుతుందంటే 6 months కంగన్ వాటర్ తాగితే మన బాడీ బిఫోర్ ఇలా ఉండే మన శరీరం ఆఫ్టర్ ఇలా అవుతుందండి. సో కాబట్టి కంగన్ వాటరు మ్యాండేటరీ అని చెప్పడం జరుగుతుంది. సో మన పిల్లలకి మెడిసిన్ వేసుకునేటప్పుడు 7 pH వాటర్తో ఇవ్వాలి. మనం ట్యాబ్లెట్స్ వేసుకునేటప్పుడు 7 pHతో ఇవ్వాలి. సో దీనిలో బ్యూటీ వాటర్ కూడా వస్తుందండి, 5.5 pH. సో ఇది బ్యూటీ వాటర్ మనం ఫేస్ వాష్ చేయొచ్చు. లేడీస్కి చాలా వరకు స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది ఇది. సో తర్వాత మనం ఏదైతే ఆ వెజిటేబుల్స్ తీసుకుంటున్నామో విపరీతమైన పెస్టిసైడ్ వేసి పండిస్తున్నారు కదా. సో ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇక్కడ 9.5 లేదా 11.5 pH వేసి మనం వాష్ చేసుకున్నప్పుడు అయితే సో ఈ విధంగా విపరీతమైన ఈ పెస్టిసైడ్ అంతా కూడా నార్మల్ అవుతుంది. ఇంకోటి దీనిలో 11.5 pH వాటర్ వస్తుందండి. ఇది మన బ్లడ్లో కొలెస్ట్రాల్ అనేది ఈ విధంగా ఫామ్ అవుతుంది కదా. ఆ 11.5 pH వాటర్ అనేది జస్ట్ మెడిసిన్ లాగా అండి. పొద్దున పడిగడుపున ఒక 100 ml లేదా 200 ml, నైట్ పడుకునేటప్పుడు ఒక 100 నుంచి 200 ml మెడిసిన్ లాగా తీసుకోవాలి. అలా తీసుకుంటే మన బాడీలో చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గుతూ ఉంటుంది. వెయిట్ లాస్ కూడా అవుతాం. ఓకే. సో భవిష్యత్తులో గుండె జబ్బులు రాకుండా ఇది మనకు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో స్కిన్ ఇన్ఫెక్షన్స్తో బాధపడే వాళ్ళకు కూడా ఈ వాటర్ అనేది చాలా 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 ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దీన్ని దాదాపు ఒక 5 to 6 మెంబర్స్కి ఈ రిజల్ట్ అనేది నేను చూడడం జరిగింది. సో డివైస్ లోపల చాలామంది అంటారు ఏమైనా కెమికల్ ఉంటుందా అని. కెమికల్ అనేది ఏమీ ఉండదండి. సో ట్యాప్ నుంచి మనము ఈ ఆర్ఓ కనెక్షన్ చేసి ఆర్ఓ నుంచి వచ్చే వాటర్ని ఈ డివైస్లో కనెక్ట్ చేస్తాం. డివైస్కి కనెక్ట్ చేసినప్పుడు లోపల ఒక ఫిల్టర్ ఉంటుంది. ఈ ఫిల్టర్ నుంచి ఈ డివైస్ లోపల ఇట్లా చాంబర్స్ ఉంటాయండి. సో ఎలక్ట్రోడ్ ప్లేట్స్ ఉంటాయి. సో యానోడ్, క్యాథోడ్ అనే పద్ధతిలో ప్లేట్స్ ఉంటాయి. సో మనకు యానోడ్, క్యాథోడ్గా
ఎసిడిక్ మినరల్స్ అన్నీ ప్లస్ వైపు వెళ్తాయి, ఆల్కలైన్ మినరల్స్ అన్నీ కూడా మనకు ఎడమ వైపు వచ్చేసి సో ఆల్కలైన్ మినరల్స్ అన్నీ కూడా మనకు కంగన్ వాటర్, ఆల్కలైన్ వాటర్ రూపంలో తాగడానికి వస్తుంది. ఎసిడిక్ మినరల్స్ అన్నీ కూడా డ్రైన్లో వెళ్ళిపోతాయి. అంటే అది మనం మల్టీపర్పస్గా అది వాడుకోవచ్చు. సో మీరు డివైస్ కొన్న తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అదంతా. డివైస్ లోపల సో ఎటువంటి కెమికల్ ఉండదు. సో ఈ యొక్క చాంబర్ ఉంటుంది. సో ఇది ఫిల్టరు, ఇది చాంబర్ లోపల ఎటువంటి ప్లేట్స్ ఉంటాయి. ఇవి మేడ్ ఆఫ్ ఫినిష్డ్ మెటీరియల్ అవైలబుల్ ఇన్ ఎర్త్, టైటానియం కోటెడ్ విత్ ప్లాటినం అనమాట. సో టైటానియం కోటెడ్తో ప్లాటినం ప్లేట్స్ అనేవి ఉంటాయి. ఆ ప్లేట్సే ఇవి. సో దీనిలో ఎటువంటి కెమికల్ అనేది ఉండదు. ఓకే, సో క్లినికల్ రిపోర్ట్, సో ఇదండి క్లినికల్ రిపోర్ట్. తర్వాత సో చాలామంది డాక్టర్స్ కూడా సజెషన్ చేస్తూ ఉన్నారు. జపాన్లో 400 హాస్పిటల్స్లలో ఈ యొక్క డివైస్ అనేది వాడుతూ ఉన్నారు. సో ఎందుకు ఈ డివైస్ కొనేదానికి ఒక 15 రీజన్స్ ఉన్నాయి. ఇది మీరు స్టడీ చేసుకోవచ్చు. ఓకే, సో మన ఇండియాలో 2016లో లాంచ్ అయింది. సో మనం ఎంత సంపాదిస్తున్నా కూడా డబ్బుల మీద ఎంత అయితే మనం ఇంట్రెస్ట్తో సంపాదిస్తున్నామో, డబ్బులు సంపాదిస్తున్నాం, ఆరోగ్యాన్ని కోల్పోతూ ఉన్నాం. సో ఆరోగ్యం పోతే మనం డబ్బులు మాత్రం సంపాదించలేమండి. కానీ ఆరోగ్యం ఉంటే ఏదైనా చేయవచ్చు ఈ ప్రపంచంలో. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆలోచించండి. డబ్బు గురించి ఆలోచించి ఆరోగ్యాన్ని మాత్రం పాడు చేసుకోకండి. ఓకే, సో డివైస్ కాస్ట్ చూస్తే ఇదండి. సో ఇక్కడున్న ప్రైస్లో మళ్ళీ 1100 రూపాయలు యాడ్ అవుతుంది ఎక్స్ట్రా. సో ఇది కాకుండా మనం ఆర్ఓ ఇన్స్టాలేషన్కి ఒక 17,000-18,000, 20,000 దాకా అవుతుంది. సో ఇక్కడ మనకు కొరియర్ ఛార్జెస్ ఇంక్లూడ్ లేదండి, కొరియర్ ఛార్జెస్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఇది బేసిక్ మోడల్ డివైస్ JR4 అంటారు. 2,19,100 సారీ జిఎస్టీ ఇంక్లూడింగ్ అది ఇది 2,19,100. సో దీనిలో 4 టైటానియం ప్లేట్స్ ఉంటాయి. 3 years వారంటీ ఉంటుంది. 15 years లైఫ్ ఇస్తుంది. 2 లీటర్ వాటర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది వచ్చేసి SD501 అంటారండి. 2,78,100. 7 ప్లేట్స్ టైటానియం ప్లేట్స్ ఉంటాయి. 5 years ఉంటుంది వారంటీ. 25 years లైఫ్ ఇస్తుంది. 4 లీటర్ వాటర్ వరకు ప్రొడ్యూస్ చేస్తుంది. చూడండి, ఒక్కసారి మనం 2,78,000 ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, 25 సంవత్సరాల పాటు మన కుటుంబానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి. ఓకే, తర్వాత మిషన్ వచ్చేసి K8 అంటారండి. ఇది 3,44,100. 8 ప్లేట్స్ ఉంటాయి. 5 years వారంటీ ఉంటుంది. సో 6 లీటర్ పర్ మినిట్ వాటర్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అంటే మనం ఇచ్చే ఇన్పుట్ని బట్టి అవుట్పుట్ వాటర్ అనేది వస్తుందండి. ఇది వచ్చేసి సూపర్ 501 4 lakhs అండి. 12 ప్లేట్స్ ఉంటాయి. 3 years వారంటీ ఉంటుంది. 8 లీటర్ వరకు వాటర్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న వాటిలలో ది బెస్ట్ మిషన్స్ ఏవైనా ఉన్నాయంటే ఇదొకటి అండి. ఈ 2 మిషన్లు SD501 K8, ఈ రెండిట్లో ఏది తీసుకున్నా కూడా మీకు చాలా మంచి మిషన్ అని చెప్పొచ్చు. అయితే సో నేను చేసే సజెషన్ వచ్చేసి SD501 అండి. ఓకే, 25 years మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఓకే, సో ఈ 2,78,000 దాన్ని మనం డివైడ్ చేసుకున్నట్టు అవుతుంది. చూడండి, 2,78,000 మిషను 25 సంవత్సరాలు పని చేస్తుంది. ఒక సంవత్సరానికి అయ్యే ఖర్చు 11,124 రూపాయలు. ఒక నెలకు అయ్యే ఖర్చు 9,927 రూపాయలు. ఒక రోజుకి అయ్యే ఖర్చు 31 రూపాయలు. అంటే ఒక పాల ప్యాకెట్ డబ్బులు అండి, ఒక 1/2 లీటర్ పాల ప్యాకెట్ డబ్బులు మనం ఆరోగ్యంగా ఉండడానికి ఖర్చు చేస్తున్నాం. కాకపోతే ఈ ఇన్వెస్ట్మెంట్ ఒకేసారి పెట్టాల్సి ఉంటుంది. ఓకే, ఆల్కలైన్ నేచర్. సో ఇది టోటల్ ఇన్ఫర్మేషన్ అండి. మీకు నచ్చితే కనుక సో ప్లాన్ చేసుకోండి. సో మీకు డివైస్ కావాలంటే నాకు కాల్ చేయొచ్చు, లేదంటే మీకు నచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. ఒకవేళ నా దగ్గర మీరు డివైస్ తీసుకోవాలి అనుకుంటే నా మొబైల్ నెంబర్ చెప్తాను. సో కాంటాక్ట్ అవ్వండి. 7816096157. నేను ఉండేది హైదరాబాద్ అండి. సో మీకు హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల ఎక్కడ మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా సో నేను సపోర్ట్ చేస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. సో 100% జెన్యూన్ అండి. ఇక్కడ అంటే నా వరకు చెప్తున్నాను, మిగతా వాళ్ళ సంగతి నేను చెప్పలేను. 100% జెన్యూన్. సో మీరు తీసుకున్న దానికి వర్త్ ఉంటుంది. మీరు నమ్మకంతో తీసుకోండి, నమ్మకంతో మీరు దీన్ని వాడుకోండి. సో మీరు ఆరోగ్యంగా ఉంటారు, మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే, సో మీ కుటుంబానికి ఒక మంచి గిఫ్ట్ని ఇవ్వండి అని నా యొక్క సజెషన్. కాబట్టి సో చూడండి, ఆలోచించండి. నేనేదో చెప్పానని కాదు, మీరు కూడా 4 దిక్కుల కనుక్కొని మీకు నచ్చితేనే ఇది కొనుక్కొని వాడుకోండి. మీకు ఉచిత డెమో కావాలంటే కాల్ చేయండి. ఓకే, సో నా యొక్క నంబర్ మళ్ళీ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను నేను. ఓకేనా, సో ఎనీ డౌట్స్, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కాల్ చేసి అడగవచ్చు, అట్లేం లేదు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి.